నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దానికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియబడుతున్నాం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు, మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు హుస్నాబాద్లో ఈ సంవత్సరమే మరి విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాలనే పట్టుదలతోటి మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో ఒప్పించి మరి మనం హుస్నాబాదు ఎటు చూసినా ఒక 40 కిలోమీటర్ల దూరం పేద విద్యార్థుల కోసానికి, పేద కుటుంబాల కోసానికి ఒక విద్యావంతుడు మంత్రివర్యులు మరి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమనే దానికి మరి కరీంనగర్ జిల్లాలో కూడా లా కాలేజీ కూడా అవసరమని, తర్వాత కరీంనగర్లో ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి. మరి వెనుకబడ్డ ప్రాంతం, మరి దీనికి ఇక్కడ వారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ ప్రాంతంలో పేదవాళ్లకు ఏమేమి అవసరం అనే దానికి మరి ఈ సంవత్సరం విద్యా తరగతులు ప్రారంభించడానికి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో మరి మహిళా సోదరుమణులు ముఖ్యమంత్రి తెలియజేస్తూ మరి ప్రభాకర్ అన్న గెలిచిన నాటి నుంచి ఈ ప్రాంతం ఏ పద్ధతిలో అన్ని రంగాల అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి మరి విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ఎప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా ఏం తీసుకురావాలి, ఏం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం నుంచి మరి విద్యావంతులు కూడా బాగా వెనుకబడి ఉన్నారు, మరి దీన్ని బాగా డెవలప్ చేయాలనే పట్టుదలతోటి మరి చాలా మరి ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. ఇంకా కూడా హుస్నాబాద్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాడనే నమ్మకం మాకున్నది. మేము మంత్రి గారు వెన్నట్టు ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి వారికి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారికి మేము సహకారాలు మరి మేము అందిస్తూ మాకు కూడా ఈ ప్రాంత ప్రజలకు రేపు సుదీర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ అవసరమని విద్యా సరస్వతం అనే హుస్నాబాద్ నడుబడుకు తీసుకొచ్చిన మహనీయుడు మా పొన్నం ప్రభాకర్ అన్న. దానిలో లా కాలేజ్ అయితేనేమి, ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా, ఈ మన పాత కరీంనగర్ జిల్లాలో లా కాలేజీని తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ నుండి 4 బ్రాంచులతో కూడిన విద్యా సంస్థలను తీసుకొచ్చిన మహనీయుడు. అలాగే ఇక్కడున్న ఈ కూడళ్లు కూడా హుస్నాబాద్ను మరో రకంగా ఇక్కడ చాలా వ్యాపారంగా కూడా మార్చడం కోసం 4 రోడ్ల విస్తరణ రోడ్లను కూడా ఏర్పాటు చేసి, హుస్నాబాద్ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, హుస్నాబాద్ అంటే తెలంగాణకు ముఖ్య కూడలి. తెలంగాణ ప్రాంతంలో హుస్నాబాద్ అంటే తెలవని వాళ్ళు లేకుండా ఇక్కడ అన్ని రంగాలు ఒకేసారి. ఈ పక్కన చూసుకుంటే ఎల్లమ్మ తల్లి కొలువై ఉన్నట్టుగానే అక్కడ సరస్వతి తల్లిని, ఇక్కడ ఎల్లమ్మ తల్లిని, అక్కడ గంగమ్మ తల్లిని, ఒక రకంగా రైతులకు, ఓ రకంగా వ్యాపారులకు, ఓ రకంగా విద్యార్థులకు, ఇంకో రకంగా చూసుకుంటే వ్యాపారస్తులకు అన్ని రంగాలను ఒక్కటేసారి ఇదే అన్ని విన్యాసాలు ఒక్కడేసారి చేసే ఎవరైతే నైపుణ్యం కలిగి ఉంటుందో, అలాగే 18 నెలల్లోనే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అన్ని రంగాలను మళ్ళా బీసీల మనమెంతనో వారికంతా అనే నినాదం కొద్ది ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏ పాదయాత్ర అయితే చేసిరో దాన్ని అందిపుచ్చుకొని నా ప్రాంతమే కాకుండా తెలంగాణ అందరికీ, బీసీ బలహీన వర్గాలందరూ కూడా వారికి సమానత్వం ఉండాలి, సమాన న్యాయం జరగాలని వారి కొట్లాడి ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అలాంటి మహనీయుని నాయకత్వంలో మనం అందరం ఉన్నామంటే ఈ ప్రాంత వాసులుగా, ఈ ప్రాంతంలో ఆయన అడుగుజాడలో నడుస్తున్న మనమందరం పుణితులమైన, పుణ్యాత్ములమైన, దానికి మనం సంఘీభావంగా పొన్నం ప్రభాకర్ అన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రాంతాన్ని ఇంకా